ఎవలమ్మా చదవకు చిట్కాండ పైరు గంత మంది ఉన్నారు పుట్టుకంత పొలం ఉంది మళ్ళీ మమ్మల్ని వాడే అవుతాడు నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? చెరుకూరి యాదయ్య. చెరుకూరి యాదయ్య. ఏ ఊరు ఇది? చౌడారం. చౌడారం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? పుట్టినాక వ్యవసాయం చేస్తున్నాం సార్. ఎన్ని ఎకరాలు ఉంటాయి? 12 ఎకరాలు ఉంది. అంతా ఏమేమి పంటలు వేస్తారు మీరు? ఇంత ముందుకు పత్తి వేసేది కానీ కోతులు కవర్ కానిస్తారు, ఉంచుతలేవు సేను. పత్తి బంద్ పెట్టినా, ఇప్పుడైతే మొత్తం వరే పెట్టినా. వరి వల్ల లాభమా నష్టమా? నష్టమే సార్. అంటే ఎంత నష్టం ఉంటుంది? లేబర్ మా పెట్టుబడి మాకు ఆడికాడు కూడా రాదు, ఇంకా మీద పడుతుంటుంది. అది కూడా గవర్నమెంట్ కొనపటికి మాకు ఇంత గిట్టుబాటు అట్లా సమకూరుస్తున్నాం. ఇప్పుడు సుమారు ఒక ఎకరానికి ఎంత వస్తుంది ఖర్చు? లెక్కకు 40 బస్తాలు రావాలి కానీ 40 రాదు సార్. ఒక గుంటకు బస్తా వెళ్ళాయి, గుంటకు తక్కువ వస్తాయి. ఒక ఎకరా 5 బస్తాలు. అంటే ఇంత లాస్ వచ్చింది కదా, వేరే పంటలు కూడా వేసుకోవచ్చు కదా మీరు? వేసుకుంటే ఇక్కడ కోతులు ఉన్నాయి, వేరే పంటలు వేసే అవకాశం లేదు. జర చౌక కాదు, సౌడు బాపతి, అది విషయం. కూరగాయలు అవి పండించవచ్చు కదా? కూరగాయలు కోతులు ఉన్నాయి, పని చేయలేము సార్. మేము మాకు ఇది ఒకటే అలవాటు అయింది. ఇన్ని నీళ్ళు ఉన్నాయి, ఇక పెట్టుకుంటాం. మీరు బర్రెలు అవి పెంచుతారా మీరు? ఇంటి మందగా ఉన్నాయి బర్రెలు, ఇక నాకు చేతనే తెలియదు, అన్ని పెంచుతారు. మీరు ఈ వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతుండ్రా? చిన్నప్పటి నుంచి వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నాం.
ఇంకా వేరే కూరగాయలు కానీ వేరే మన పత్తి కానీ ఏమి వేయరు ఇక? పత్తి వేసిన కొద్ది రోజులు కానీ అల్ల కూడా నాతో అయితలేదు. కోతులు ఉన్నాయి, కోతులు చెప్పడం ఇస్తారు. ఇప్పుడు దీనికి ఇప్పుడు లేబర్ ప్రాబ్లం ఏమైనా ఉందా మరి వారికి? లేబర్ చాలా ప్రాబ్లం ఉంది. ఎంత ఇస్తారు ఇక లేబర్కి? 500 ఇస్తారు. 500 ఇస్తారా? అంటే దీనివల్ల కూడా మొత్తం మిషన్లు వాడాలి కదా, మరి మీరు వాడుతుండ్రా? మిషన్ పొలంలో ఇప్పుడు మిషన్ లేకపోతే కోస్తా ముందు కూడా ఇంత నడుస్తుంది సార్ వ్యవసాయం. లేకపోతే కోసి వెనకలాగా కుప్పలు పెట్టి తొక్కిస్తుడు అయితే మేము చేయలేకపోదు. ఇది లేకున్నా సరే అని ఇంకేదైనా కూలినాలు చేసుకొని బతికే అవకాశం ఉండు. ఇప్పుడు బర్రెలు ఉన్నాయా మీకు? ఒక్కతే బర్రె ఇంటి మందం, పాలు అమ్మేది లేదు. అంటే జెర్సీ బర్రెలు అవి ఉంటాయి కదా, అంత పెట్టి చేస్తట్లేదు సార్. ఎవ్వరు ఉంటలేరు, ఎవరు దొరుకుతలేరు. ఇప్పుడు రైతుకు ఎక్కువ శాతం ఫర్టిలైజర్ మీద ఆధారపడతారు కదా, మీరు ఏమన్నా వాడతారా? ఆకులు అలాలు ఏమన్నా? ఆకులు అలం తక్కువ, ఎక్కువ DAP, యూరియా 28, 10, 26 వీటిల మీదే ఎలా తీస్తాం సార్. మరి ఇప్పుడు రసాయనికాలు తగ్గించమని చెప్తున్నారు కదా, మరి మరి మీరు వాడుతున్నారు ఎట్లా? మరి ఆయనతో కూడా రాదు. ఆ మంది అయిపోతే అలవాటు పడిపోయింది, భూమికి అలవాటు పడిపోయింది. ఈ కారు అయితే వెళ్ళని మళ్ళీ కారు చూద్దాం. ఈ ఆకులు అలం పశువుల పెంద గిరిసావుల పెంద ఏం దొరుకుతలేదు మాకు. అంటే మీరు సుమారు ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు? మేమా సార్, ఇక సుమారు అంటే చాలా లేబర్ అయితే నాకు చాలా పడతారు. ఇప్పుడు చూసిండ్రు కదా మీరు, అంతమంది 10-15 రోజులు వస్తారు, మళ్ళీ 15 రోజులు వస్తారు. నాదేసేటప్పుడు ముదురు తీసేటప్పుడు ఇప్పుడు ముదురు తీస్తున్నాం. ముదురు తీస్తున్నాం అంటే ఒడిపిలే. దానికి కూడా మందు వచ్చింది అదే. కానీ మీరు అన్నట్టుగా మందు శాతం తగ్గియాలంటే పోనీ బతికితే లేవరా బతారని ఇట్లా పెడతాం. అట్లయితే ఖర్చు తక్కువ వస్తుంది. ఒడిపిల్ మందు కొడితే ఖర్చు చాలా తక్కువ వస్తుంది. మరి అట్లాగే ఇప్పుడు మీరు ఈ వరి పెడుతున్నారు కదా, వరి వల్ల మరి గవర్నమెంట్ ఇచ్చేది తక్కువ ఉంటుంది కదా, మరి ప్రైవేట్లో కూడా అమ్ముకుంటారా మీరు ఎట్లా వడ్లు? ప్రైవేట్లో అమ్మితే ఇంకా ఆయనతో మునుగుతాం సార్. గవర్నమెంట్కే కింద పడి మీద పడి అది చేసి గవర్నమెంట్కి అమ్మితేనే కొంచెం అట్లా అట్లా ఆడికాడికి సమర్పయం పొక్క కూడుతుంది నేను తెచ్చిన అప్పులు. ఈ మధ్య యూరియా కొరత కూడా ఉందన్నారు కదా, మరి యూరియా మొత్తమే ఉంది. ఇంతవరకు ఇప్పుడు ముదురు తీసానికి యూరియా వేయలేదు. లైన్లో నిలుసుకోవాలి. ఒక్క మనిషికి ఒక్కటే బస్తా ఇస్తుంది. నిన్న పోయిన లైన్లో ఒక్క బస్తా తెస్తే ఎక్కడ వేయాలని యూరియా సంచి కూడా ఈ గుడిసెల్లో ఉంది. చాలా మంది వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతున్నారు కదా, మరి మీరు వ్యవసాయం మీద ఏ రకంగా మీకు గిట్టుబాటు ధర అవుతుంది? వ్యవసాయం మీద మొత్తం మీద లాస్ సార్. వ్యవసాయం గవర్నమెంట్ కొన్నా లాసే, కొనకున్నా లాసే. ఏమంటే చెట్లు మొలవద్దు, కంప చెట్లు అని మేము దున్ని సాగు చేయడమే. కానీ ఈ వ్యవసాయం మీద లాసు అంటే నాకు మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. అవిట్ల మీద తీసి వ్యవసాయం మీద పెడుతుంది. అవిట్లా కాసుకుంటూ ఈ వ్యవసాయం నడిపిస్తున్నా. అవిట్ల మీద వచ్చే పైసలు వ్యవసాయానికి భర్తీ చేస్తున్నా.